హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం ఫైర్ అంటే ఏంటి, అసలు ఈ ఫైర్ ఎలా క్రియేట్ అవుతుంది అనే దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఫైర్ అనేది ఒక కెమికల్ రియాక్షన్ అండి. ఫైర్ అనేది ఒక కెమికల్ రియాక్షన్. ఈ ఫైర్ జరగగానే మనకు తెలుసు, పెద్ద పెద్ద మంటలు అనేవి చెలరేగడం, తర్వాత విపరీతమైన హీట్ రావడం, అలాగే పొగతో మొత్తం కమ్మేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ఫైర్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. దాని ద్వారా మన నోటిఫికేషన్లన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫైర్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది. ఫైర్ అనేది క్రియేట్ అవ్వాలంటే 3 ఎలిమెంట్స్ ఉండాలండి. 1 ఆక్సిజను, 2 హీటు, 3 ఫ్యూయల్. ఈ 3 ఉంటేనే ఫైర్ అనేది క్రియేట్ అవుతుందండి. దీన్నే ఫైర్ ట్రయాంగిల్ అని పిలుస్తానండి. సేఫ్టీలో దీన్ని ఫైర్ ట్రయాంగిల్ అని అంటాం. ఈ ఫైర్ ట్రయాంగిల్ అనేది చూస్తున్నారు కదా మీరు, అలా దీన్ని ఫైర్ ట్రయాంగిల్ అని అంటాం. ఇది ఈ విధంగా ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా. దీని అర్థం ఏంటంటే, ఈ ట్రయాంగిల్లో 3 అలా కలిసి ఉన్నంతసేపు అక్కడ ఫైర్ అనేది ఆగదండి. అలా ఫైర్ మండుతూనే ఉంటుంది. ఆక్సిజను, హీటు, ఫ్యూయల్ ఈ 3 కలిపి ఉన్నంతసేపు ఫైర్ అనేది అదుపు చేయడం ఇంపాసిబుల్ అండి. ఆ ఫైర్ అనేది అలాగా కంటిన్యూ మండుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ అంటే గాలి. గాలి అనేది మనకి అట్మాస్ఫియర్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. అలాగే హీట్ అంటే వేడి. వేడి అన్ని చోట్ల ఉండదండి. అలాగే ఫ్యూయల్ అనేది కూడా మనం ఇప్పుడు ఈ ఫ్యూయల్ అంటే ఏదైనా ఒక గ్యాస్ వాడుతున్నాం అనుకోండి, ఆ గ్యాస్ అనేది ఫ్యూయల్ అవుతుంది. ఓకేనండి. అలాగే ఏదైనా ఒక కర్రలు కాల్చుతున్నాం అంటే ఆ కర్ర అనేది ఫ్యూయల్ అవుతుంది. ఏదైనా ఒక హస్క్ పౌడర్, అటువంటి వుడెన్ పౌడర్ అటువంటివి వాడుతున్నాం అంటే అవి ఫ్యూయల్ కింద అవుతుంది. హీట్ అంటే మనం ఒక అగ్గిపుల్ల వేసాం అనుకోండి, అగ్గిపుల్లని దాన్ని హీట్ అంటాం. ఆల్రెడీ ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో ఉంటుంది. సో హీటు, ఫ్యూయల్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా మంట అనేది చెలరేగుతుంది. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమవుద్దని నేను ఆశిస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఫైర్ ట్రయాంగిల్. అది ఫైర్ అవుతుందండి. లైట్ వెలుగుతుంది కదా, ఆ లైట్ వెలిగినంతసేపు ఫైర్ అవుతున్నది అనమాట. చుట్టూరు చూసారా, ఫ్యూయల్ ఒక పక్క, హీటు మరో పక్క, ఆక్సిజన్ ఉన్నది. మనం ఈ మూడాటిలో ఏది డివైడ్ చేసినా మనకి ఫైర్ అనేది ఆగుతుంది. చూసారా, అక్కడ హీట్ అనేది ఆపం, అప్పుడు ఫైర్ అనేది ఆగింది, అంటే లైట్ వెలగడం మానింది. ఇది ఫైర్ ట్రయాంగిల్. ఈ హీట్ అనేది ఆపిన, మనం ఫ్యూయల్ అనేది ఆపినా మనకి చూసారా, మనకి లైట్ అనేది ఆగుతుంది, అంటే ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ మూడాట్లో ఏ ఎలిమెంట్ ఒకటి డివైడ్ చేసినా మనకి ఈ ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. దానికోసమే మనం ఇది చూపించడం జరుగుతుందండి. ఆ పక్క ఆక్సిజన్ ఆపినా ఆగుతుంది, ఫ్యూయల్ ఆపినా ఆగుతుంది, అలాగే హీట్ ఆపినా ఆగుతుంది. చూశారు కదండి. దీనివలన మనకి ఎవరికైనా సింపుల్గా ఫైర్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఫైర్ ఆగాలంటే ఏం చేయాలి అనే దానికోసం ఈ ఎక్విప్మెంట్ అనేది రెడీ చేయడం జరిగిందండి. అలాగే మనం ఈరోజు ఫైర్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో మనం ఈ ఫైర్ని ఎన్ని రకాలుగా కంట్రోల్ చేయొచ్చు, ఆ కంట్రోల్ చేసే మెథడ్స్ ఏంటి, ఆ ఎక్విప్మెంట్స్ ఏంటి, వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు.